ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2-3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ కారణంగా ఈ నెల 23 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 18, 19 తేదీలలో తెలంగాణలోని కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రితో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. తిరుమలలో కుండపోత వాన వెంకటేశ్వర స్వామి భక్తులను ఇబ్బంది పెట్టింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. అప్పటి వరకు ఉక్కపోతతో అల్లాడిపోయిన భక్తులు ఒక్కసారిగా చల్లటి వాతావరణం ఆవరించడంతో ఉపశమనం పొందారు. ఇంకా రానున్న 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్, హర్యానాలో మరో 4 రోజులు తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు కొనసాగుతాయని హెచ్చరించింది.